శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున 4వ అధ్యాయంలో చివరగా 5వ శ్లోకం చెప్పుకోవటం జరిగింది. భగవంతుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు, హే అర్జున, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయాయి. అయితే నేను ఆ జన్మలన్నింటినీ నాకు తెలుసు, నేను తెలుసుకొని ఉన్నాను. అయితే నీకు ఆ జన్మల విషయాలు నీకు తెలియవు అని చెప్తూ ఇక ఈరోజు 6వ శ్లోకంలో భగవంతుడు ఏ విధంగా జన్మిస్తాడు అంటే ఏ విధంగా అవతారం చేస్తాడు, భగవంతుని జన్మకు జీవుల జనన మరణములకు తేడా చెబుతూ ఉన్నాడు. అంటే జీవుడు వేరు, భగవంతుడు వేరు, జీవ ఈశ భేదాన్ని తెలియజేస్తూ ఎందుకు భేదం ఉంటూ ఉన్నది, ఎందుకు జీవుడు ఈశుడు ఇద్దరూ ఒకటే కాదు అనేటటువంటి విషయాన్ని విస్తారంగా ఈ 6వ శ్లోకంలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఇక గీతా వివృతి యందు రాఘవేంద్ర స్వాముల వారు దానికి బాగా విస్తారంగా మనకు అర్థమయ్యే విధంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. మనకు ఇది 2 పంక్తుల ఒక చిన్న శ్లోకంగా అనిపిస్తూ ఉన్నది. అయితే అక్కడ ఉన్న ఒక్కొక్క పదము అజహ, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరః, సంభవామి, ఆత్మమాయయ, ఈ ఒక్కొక్క పదము విశేషమైనటువంటి తత్వాన్ని పొంది ఉన్నాయి, తత్వాన్ని కలిగి ఉన్నాయి, గూఢార్థాలు కలిగి ఉన్నాయి, ప్రమేయ రహస్యాలు ఉన్నాయి. మొదట ఈ శ్లోకం యొక్క భావాన్ని చెప్పి తర్వాత దానికి రాఘవేంద్ర స్వామి వారి వ్యాఖ్యానానుసారంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అర్జున, నేను స్వరూపము చేత మరియు దేహముల చేత జన్మరహితుణ్ణి. నేను నాశము లేనటువంటి స్వరూపము మరియు దేహము కలిగినటువంటి వాడను. నాశనము లేనటువంటి స్వరూపము దేహము కలిగినటువంటి వాడను. జీవులకు నేను నియామకుణ్ణి. అయినా నేను నా అధీనంలో ఉన్నటువంటి ప్రకృతి చేత దేవకీదేవి మొదలైనటువంటి వారి శరీరములను నేను సృష్టించి వారి శరీరంలో నేను ప్రవేశించి స్వేచ్ఛగా నేను ప్రాదుర్భూతుడవుతాను. నా అధీనంలో ఉన్నటువంటి తమో గుణానికి అభిమాని దేవత అయినటువంటి దుర్గాదేవి యందు నేను ప్రవేశించి ఆమె మూలంగా నేను అందరికీ జన్మించినాను అనేటటువంటి భ్రమను ఈ లోకానికి నేను కలుగజేస్తాను. ఈ విధంగా అవతారముల చేత నాకు ఏ ప్రయోజనం లేదు. నేను నా స్వభావానికి అనుగుణంగా ప్రాదుర్భవిస్తాను. ఈ విధంగా నా యొక్క జన్మ జీవుల జన్మ కంటే, జీవుల పుట్టుక కంటే అత్యంత విలక్షణంగా ఉంటుంది. జీవ ఈశ భేదానికి ఇదే ఆధారంగా ఉంటూ ఉన్నది. కాబట్టి హే అర్జున, నా ప్రీతి కొరకు
నీవు నిత్య నివృత్త కర్మ అనుష్ఠానాన్ని నీవు ఆచరించు అని ఈ శ్లోకం యొక్క భావము. ఇక నేను మొదటే చెప్పినట్లుగా ఒక్కొక్క పదము అత్యంత తత్వార్థ గర్భితంగా ఉంటూ ఉన్నది అని. అజోపి, అజ, జ అంటే పుట్టుక, ఆ అంటే పుట్టుక లేనటువంటి వాడు. న జాయతే ఇది అజహ, దేహము చేతను స్వరూపము చేతను జన్మ లేనటువంటి వాడు. భగవంతుడు వాడు వేరు కాదు, వాని స్వరూపము వేరు కాదు. అయితే జీవులకు అలా కాదు, జీవుడు వేరు, వాని దేహము వేరు. భగవంతుడు దేహము వాని స్వరూపము వేరు కాదు. కాబట్టి వాడు స్వరూపము చేత కానీ దేహము చేత కానీ జన్మ లేనటువంటి వాడు. కాబట్టి వానికి అజహ అని పేరు. ఇక అవ్యయాత్మ అంటూ ఉన్నారు. నేను అవ్యయాత్మను. అవ్యయ ఆత్మ యస్య సహ అంటే నాశనము లేనటువంటి స్వరూపము దేహము ఎవనికి ఉన్నదో వాడు అవ్యయ అని. అవ్యయ అంటే వ్యయము అంటే ఖర్చు, మనకు తెలుసు ఆదాయ వ్యయములు అని అంటాం. వ్యయము అంటే నాశనము, అవ్యయ అంటే నాశనము లేనటువంటి వాడు. అంటే నాశనము లేనటువంటి, నాశనము కానటువంటి స్వరూపము మరియు దేహము కలిగినటువంటి వాడను నేను. భూతానాం ఈశ్వర, భూతములు అంటే దయ్యాలు భూతాలు అని కాదు. భూతానాం అంటే జీవులు, జీవులకు ఈశ్వరుణ్ణి, నేను నియామకుణ్ణి. ఇక నేను రామునిగా, కృష్ణుడిగా, పరశురాముడిగా, వేదవ్యాసుడిగా అవతారం చెందాను, ప్రాదుర్భావాన్ని పొందాను, అవతారములు దాల్చినాను అని అంటే కృష్ణుడు దేవకీ సుతుడు అని అంటారు, రాముడు దశరథ సుతుడు అని అంటారు. అయితే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నేను ఎలా జన్మిస్తాను అంటే ఎలా అవతరిస్తాను, ప్రాదుర్భవిస్తాను అని అంటే సంభవామి అంటూ చెప్తూ ఉన్నాడు భగవంత. ఈ దేవకీదేవి శరీరాన్ని నేను సృష్టించి నేను ఆమె యందు ప్రవేశించి స్వేచ్ఛగా నేను ఈ శుక్ల శోణిత సంబంధములు లేకుండా ప్రాదుర్భవిస్తాను. ప్రాదుర్భవించడం వేరు, జనించడం వేరు. నరసింహస్వామి ప్రాదుర్భవించాడు ఎక్కడ నుండి? జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి. నరసింహస్వామికి తల్లి తండ్రి ఎవరు అనంటే స్తంభము. ఏ విధంగా నరసింహస్వామిగా తాను స్తంభము నుండి ప్రాదుర్భూతుడయ్యాడో అదేవిధంగా దేవకీ వసుదేవులకు కృష్ణునిగా కుమారుడిగా పుట్టినప్పుడు కానీ, దశరథునికి కుమారుడుగా రాముడుగా పుట్టినప్పుడు కానీ, పరశురాముడుగా అవతరించినప్పుడు కానీ, వేదవ్యాసులుగా అవతరించినప్పుడు కానీ, అదేవిధంగా ఏ విధమైనటువంటి శుక్ల శోణిత సంబంధము లేకుండా నరసింహస్వామి వలె స్వేచ్ఛగా వారి యందు ప్రవేశించి నేను స్వ ఇచ్ఛతో నేను ప్రాదుర్భూతుడవుతున్నాను అను. అయితే జీవులమైనటువంటి మనకు ఆ విధంగా సాధ్యమా అంటే మనకు శుక్లశోణిత సంబంధము, ఆ తల్లి గర్భంలో తండ్రి రేతస్సులో కష్మలమైనటువంటి ఆ ప్రదేశాలలో ఉండి గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తూ, ప్రసవం అయ్యేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఇన్ని కష్టాలను మనము పడతాం. మన జన్మ ఈ విధంగా ఉంటుంది, ప్రకృతి సంబంధంగా ఉంటుంది. భగవంతుని జన్మ ప్రకృతి సంబంధము లేకుండా అప్రాకృతంగా వాడు ప్రాదుర్భూతుడవుతాడు. ఇక సరే, నేను ఈ విధంగా ప్రాదుర్భూతుడు కావడానికి నాకేమైనా ప్రయోజనము ఉన్నదా అని అంటే నాకు ఏ ప్రయోజనము లేదు.
అయితే ఎందుకు అవతరిస్తున్నాడు భగవంతుడు అని అంటే, తనకు ఏ ప్రయోజనము లేకపోయినా జీవులు త్రివిధ జీవరాశులు, సాత్విక రాజస తామస జీవరాశులు, వారు ఈ శరీరాన్ని దేహాన్ని పొంది వారి యోగ్యతానుసారంగా సాధన చేసి వారి వారి గతులు చేరడానికి ఈ శరీరం కావాలి. కాబట్టి నేను వారి కొరకు అవతరిస్తున్నానే కానీ నాకు దాని వలన ఏమీ ప్రయోజనము లేదు. ఇదే విషయం భాగవతం మంగళాచరణ శ్లోకంలో జన్మాద్యస్యతోన్వయాది ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతియం సూరయ తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష. 3 విధములైనటువంటి సృష్టి భగవంతునికి మృష వ్యర్థము, ప్రయోజనం లేదు. అయితే జీవులకు అమృష, వారికి ప్రయోజనం ఉంటూ ఉన్నది. ఇక నేను ఎందుకు ఈ విధంగా అంటే, నా స్వభావానికి అనుగుణంగా నేను ప్రాదుర్భవిస్తాను. నా స్వభావం ఏమిటి? నేను ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడను. నాకు దుఃఖము ఇవన్నీ ఏమీ లేశము అంటే దోషము లేశము కూడా లేనటువంటి వాడను నేను. అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడను, సర్వతంత్ర స్వతంత్రుణ్ణి. కాబట్టి ఈ అవతారములన్నీ నా స్వభావానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే నేను అయితే భగవంతుడు కృష్ణుడు మనలాగా యాదవుడిగా జన్మించినాడు, రాముడు క్షత్రియుడిగా జన్మించినాడు అని సరి అయినటువంటి శాస్త్ర జ్ఞానము లేనటువంటి వాళ్ళు, మీరు నాస్తికవాదులనండి, మిగిలినటువంటి హిందూ ధర్మం పైన పడి ఏడ్చేటటువంటి వారు కానివ్వండి, వారు ఏమంటూ ఉన్నాడు? మనలాగా కృష్ణుడు కూడా జన్మించినాడు, మనలాగా కృష్ణుడు మరణించినాడు, రాముడు అదే విధంగా అని నేను వాళ్లకు భ్రమను కలిగిస్తున్నాను. అదే చెబుతూ ఉన్నాడు. సాత్విక రాజస తామస త్రిగుణములకు లక్ష్మీదేవి అభిమాని దేవత. ఆమె శ్రీదేవిగా సాత్విక గుణానికి అభిమాని, భూదేవిగా రజోగుణమునకు అభిమాని, దుర్గాదేవిగా తమో గుణమునకు అభిమాని. అదే చెబుతున్నాడు, నేను నా అధీనంలో ఉన్నటువంటి తమో గుణమునకు అభిమాని దేవత అయినటువంటి దుర్గాదేవి యందు నేను ప్రవేశించి ఆమె మూలంగా నేను ఈ అజ్ఞానులకు తామసులకు అందరి మనుష్యుల వలె భగవంతుడు కూడా జన్మిస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతునికి జీవునికి తేడా లేదు, భేదము లేదు అనేటటువంటి భ్రమను నేను వాళ్లకు కలిగిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు, రాఘవేంద్ర స్వామి వారు చెప్తూ ఉన్నారు. యద్వాస్వాం స్వకీయాం మదధీనాం ప్రకృతిం తమోరూపమధిష్టాయ ఆశ్రిత్య సంభవామి సంభూతో జాతః ఇతి భ్రమ విషయో భవామి లోకస్య ఇత్యర్థః. అదే విషయమే చెప్తున్నా. ఈ విధంగా నా యొక్క జన్మ అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నేను నా జన్మ జీవుల జన్మ కంటే అత్యంత విలక్షణంగా ఉంటూ ఉన్నది. నేను ఈ విధంగా అప్రాకృతుడై ఉంటూ ఉన్నాను. నా జన్మ ప్రాదుర్భావము శుక్లశోణిత సంబంధం లేదు. నేను స్వేచ్ఛగా ప్రాదుర్భవిస్తూ ఉన్నాను. అయితే జీవులు తమ ఇష్టానికి అనుగుణంగా ఎవరు జన్మించటం లేదు. అందరికీ అందంగా పుట్టాలనేటటువంటి కోరికనే ఉంటుంది. ఎవరికి కురూపిగా నల్లగా బొద్దుగా ఉండాలని ఉండదు. అయితే మనకిష్టం ఉన్నా లేకపోయినా మనము భగవంతుడు మనలను ఎలా సృష్టిస్తే మనము అలాగే పుడుతూ ఉన్నాము. భగవంతుడు అలా కాదు. ఇక ఇది జీవ ఈశ భేదానికి ఇదే మూల కారణము. మొట్టమొదటగా జీవులు ప్రకృతి సంబంధమైన ఉన్నటువంటి ప్రాకృతులు, భగవంతుడు ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడు.
వాడు ఈశుడు, జీవులు దాసులు. వాడు సర్వతంత్ర స్వతంత్రుడు, జీవులు సర్వతంత్ర అస్వతంత్రులు. ఇది జీవేశ్వర భేదానికి ఇదే ముఖ్య ఆధారంగా ఉంటూ ఉన్నది. కాబట్టి హే అర్జున, నీవు నా ప్రీతి కొరకు నివృత్త కర్మను నీవు ఆచరించు. నివృత్త కర్మ అంటే మనం చెప్పుకున్నాం, ఏ ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రీత్యర్థము నేను చేయటం లేదు, భగవంతుడే నాలో ఉండి నా చేత చేయిస్తూ ఉన్నాడు అనేది ఆ జ్ఞానానుసంధానముతో చెయ్యడం అనేటటువంటిది నివృత్త కర్మ. నేను చేస్తున్నాను, నేనే అన్నిటికీ కర్త, కర్మ, క్రియ అని అనుకోవడము ప్రవృత్త కర్మ. ప్రవృత్త కర్మ దుఃఖానికి, అనర్థానికి కారణమైతే నివృత్త కర్మ సుఖానికి, ఆనందానికి కారణమవుతుంది. కాబట్టి హే అర్జున, నీవు నా ప్రీత్యర్థము నీవు యుద్ధాన్ని చెయ్యి, అదే నివృత్త కర్మ. నీ యొక్క రాజధర్మమైనటువంటి యుద్ధాన్ని చెయ్యి అని ఈ విధంగా అర్జునునికి కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు. ఈ ఒక్క చిన్న శ్లోకంలో ఇంత అర్థం ఉంటూ ఉన్నది. ఇంకా విస్తారంగా చెప్పవచ్చు. అయితే మనకు అర్థమయ్యేంత ఎంత కావాలో అతి సర్వత్ర వజ్జయేత్. ఎక్కువ వివరణ ఇచ్చినా మొదటికే మోసం వస్తుంది, ఏమీ అర్థం కాదు. ఒక సామెత ఉంటుంది, తెలుగులో ఉన్నది, రాత్రంతా రామాయణం విని తెల్లవారు సీత రామునికి ఏమవుతుంది అన్నట్లుగా ఉంటుంది. అత్యంత విస్తారమైనటువంటి వివరణ కన్ఫ్యూజన్కు కారణమవుతుంది. కాబట్టి ఇంత మాత్ర వివరణతో ఈ శ్లోకాన్ని చెప్పి జీవ ఈశ్వర భేదాన్ని చెప్పి రేపు మనము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటటువంటి శ్లోకాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.